నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. విజిలెన్స్ తనిఖీలతో బీఆర్ఎస్ లో గుబులు. కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం పర్యటన. ఇంటర్నెట్ తో యువత పెడదారి. స్నేహిత కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్. ఆర్టీసీ చెరలో కోడిపుంజు. అయోమయంలో అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. జెన్కోతో పాటు ఇతర శాఖల్లో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారు వెంటనే ఉద్యోగాలను వదిలిపెట్టి వెళ్లిపోవాలని సూచించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ తనిఖీలు చేపడితే బీఆర్ఎస్ నేతల్లో దడదడ పుడుతోందని ఆరోపించారు. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. బీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రతిపక్ష పార్టీలపై పలు ఆరోపణలు చేశారు. కరీంనగర్ మహిళా డిగ్రీ పీజీ కాలేజీలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వాకర్స్ ని కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని, ఇప్పటికే 2 స్కీమ్లను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. అది గ్యారంటీల విషయంలో కాలయాపన నెలనే కాలేకపోయా. కాలయాపన ఎక్కడిది? అప్లికేషన్లు 1,05,00,000 తీసుకుంటే పబ్లిక్ దగ్గర ₹1 ఖర్చు కాకుండా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్లకు అసహనం స్టార్ట్ అయింది. అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది. అవినీతి విచారణ జరుగుతుంది. గల్లా ఖజానా ఖాళీ ఉందని ప్రజలకు చెప్పగలిగినాం. కాబట్టి వాళ్ళకి అసహనంగా ఫ్రస్ట్రేషన్లో నలుగురు కలిసి 420 మేమే అని చెప్పుకోవడానికి 420 అని కొత్త నినాదం మనం మర్చిపోతే వాళ్ళు మాకు చూపెట్టారు. ఇప్పుడు బండి సంజయ్కి అసలు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏమున్నది, ఏం సమస్యలు, ఏ ప్రజలకు వాళ్ళ కార్యకర్తల కన్నా టెలిఫోన్ దొరికిందా? ఇప్పుడు వచ్చి వాళ్ళ నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుండా? 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గం చేసిందేందో ముందు తెలంగాణ ప్రజలకు చెప్పు, కరీంనగర్ ప్రజలకు చెప్పు. కాళేశ్వరం మీద దాడులు జరిగితే టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దడబుడుతోంది. ఏమవుతుంది? ఒకవేళ మీరు తప్పు చేయనట్టయితే విచారణను స్వాగతించండి. విచారణను ఆహ్వానించి మీ దగ్గర ఉన్న వాస్తవ సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈరోజు అంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు కావచ్చు, 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పర్యటించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. గంగిపల్లి, కొండపల్కల, నిజాయితీగూడెం గ్రామాల్లో ఆయన పాల్గొన్నారు. గంగిపల్లిలో బస్టాండ్, ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. నిజాయితీగూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సభలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రభుత్వంలోనే కొనసాగుతున్నట్లు ఊహించుకుంటున్నారన్నారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు కలిగే విషయంలో కూడా ఈ ప్రభుత్వం చొరవ చూపెడదని మాట చెప్పినాడు. మహిళలకు సంబంధించి త్వరలో ఏ విధంగానైతే మేము తల్లిగారింటి కూతురా, బియ్యం గారింటి కూతురా, బస్సు ఫ్రీ అని చెప్పి మేము చేసామా, రాబోయే కాలంలో మీరు గతంలో 4-5 సంవత్సరానికి వెళ్ళి సిలిండర్లు వాడుకున్నారు. గన్ని సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వబోతుంది త్వర లోపల. సంతోషమే కదా? 500 రూపాయలకి ఇచ్చేదే కాక మిగతా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎంపిక ప్రక్రియకు సంబంధించి నిజంగా న్యాయంగా అర్జెంట్ ఎవరికి ఇల్లు అవసరం ఉందో దాని ప్రకారంగా ఇల్లు శాంక్షన్ చేసి కట్టే ప్రక్రియను కూడా అతి తొందరలో ప్రారంభం చేస్తాం.
మహాలక్ష్మి పథకాన్ని ఇస్తాం. అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, లేదా ఇలా పెన్షన్ కావచ్చు, అన్ని కార్యక్రమాలు తీసుకోబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ ఈ కార్యక్రమాలు చేయడానికి ఎక్కడ కూడా వెనకాల చేస్తాం. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బలం ఉంది, సంకల్పం ఉంది. గల్లా ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు కూడా ధైర్యం ఉంది, ఏ విధంగా ఇది చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందనే మాట సందర్భంగా అంటే ఒక శుభ సూచకగా మంచి జరగాలి ఈ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం అభివృద్ధి పదాల ఉండాలని అన్న పున్నం ప్రభాకర్ గారిని తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ 10 రోజుల ఆలస్యమైన అన్న కోసం వెయిట్ చేయడం మరి మురళీధర్ గారికి నిజంగా కూడా ఎంతైనా అభినందనీయం. ఎందుకంటే మేము కోరుకున్నది అన్న రావాలని, అన్న అపాయింట్మెంట్ కోసము మొన్న 8 నాడు అనుకున్నాము, కుదరలేదు, 10 నాడు పెట్టుకున్నాము. కాబట్టి కేబినెట్ మీటింగ్ ఉండే, ఇతర కారణాల వల్ల మంత్రివర్యులు చాలా బిజీగా ఉన్నారు, కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం. మరి ఈ విధంగా కాలయాపన కొంచెం జరిగింది కాబట్టి తను కూడా 28-30 తారీఖుతో తన కాల వ్యవధి కూడా సర్పంచ్ గా ముగుస్తా ఉన్నది కాబట్టి మంచి భవనాన్ని ఈ యొక్క గ్రామానికి అందించడం జరిగింది. మరి అదే విధంగా ఈ గ్రామం లోపల అందరికి కూడా మొన్ననే ప్రజాపాలన కార్యక్రమం కింద అభయహస్తం 6 గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ మొన్న 8వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు ముగిసింది. ఇంటర్నెట్ వల్ల ఎక్కువ మంది విద్యార్థులు పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్నేహిత కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని విజ్ఞానానికి మాత్రమే వినియోగించాలన్నారు. ఇంటర్నెట్ వల్ల పెడదారి పట్టి జీవితాలను కోల్పోయిన ఎంతో మంది ఉన్నారని పలు అంశాలను గుర్తు చేశారు. ఆడపిల్లలు ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, రూరల్ సిడిపిఓ సబితా కుమారి, డీసీపీఓ శాంత, స్పెషల్ ఆఫీసర్ జయశంకర్, ప్రిన్సిపల్ పద్మ, సర్పంచ్ దుండ్ర నీలమ్మ రాజయ్య, ఎంఆర్ఓ కనకయ్య, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆదిత్య పాల్గొన్నారు. మీరు ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేస్తున్నారు, ఇంటర్నెట్ లో ఉన్న క్రెడిబుల్ సైట్స్ మాత్రమే మీరు నమ్మాలి. వికీపీడియా ఉంది, గూగుల్లో వచ్చిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా నిజం అనేది కాదు. సో మీరు టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఇంకా సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్లోనే మీరు చూడాలి. అర్థమైందా? సో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలి. కానీ ఇది ఏజ్, ఇప్పుడు ఉన్న ఏజ్ మీ ఇన్ఫర్మేషన్ బయటకి పెట్టుకోవడానికి ఏజ్ కాదు. ఆ ఏజ్ వస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు మాత్రం మీ ఇన్ఫర్మేషన్ మీరు బయటకి ఒకసారి ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు జరిగే నష్టమే, లాభం ఏమి ఉండవు. అర్థమైందా? నేను చాలాసార్లు యంగ్ వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఎంత టైం మీరు ఫోన్ చూస్తూ ఉంటారు, కానీ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిపోతుంది ఎవరికి తెలియకుండా అయిపోతుంది. అవునా కాదా? స్కాలర్షిప్ కోసం, నీట్ కోసం ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వచ్చిపోతుంది మీకు తెలియకుండా అయిపోతుంది. ఎన్నో రకాల ఒలింపియాడ్స్ ఉంటుంది, సైన్స్ ఫేర్స్ ఉంటుంది, ఓకే, క్విజెస్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది అప్లై చేయరు ఎవరు. కానీ ఏ హీరో హీరోయిన్ లైఫ్లో ఏం జరుగుతుంది, రష్మిక మందాన ఏం చేసింది, విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నారు, ఎవరితో ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, అది మాత్రం అందరికి తెలుసు. అవునా కాదా? అది అవసరమా మాకు? ఓకే, సో ఇది మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వాడేటప్పుడు ఇంటర్నెట్ వాడేటప్పుడు ఇన్ఫర్మేషన్ ని ఫిల్టర్ చేసుకోవాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిటెండ్ సర్క్యూట్ బోర్డు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వర్క్షాప్ ప్రారంభమైంది. దీన్ని కాలేజీ డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి. ఎలక్ట్రానిక్ విద్యార్థులకు థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ పైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డును ప్రదర్శిస్తూ వివరించారు అధ్యాపకులు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, హెచ్ఓడి డాక్టర్ నరేష్ కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గురుదాస్ సింగ్, విద్యార్థులు పాల్గొన్నారు. So I appreciate electronics department, head of the department Naresh garu and the principal garu for conducting this type of activities, workshops to enrich the student knowledge. I hope you take this function great success. Thank you.
కూడా ఈసీ ఫుల్ ఫ్లెడ్జ్ తోటి అవుట్ ఆఫ్ 137 స్టూడెంట్స్కి 130 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసినట్టు చెప్పారు. అంటే ఈసీ కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మీరు యూఎస్లో టెస్లా కంపెనీ, ఎందుకంటే రీసెంట్లీ మీరు చూశారు టెస్లా కంపెనీ కూడా వెళ్ళొచ్చారు. అసలు ఎవ్రీథింగ్ ఇస్ మన ఇక్కడ అంతా కంప్యూటర్ అనుకుంటున్నాం. కంప్యూటర్తో పాటు మీ ఈసీ ఈ రెండు కలిస్తేనే మన ప్రోగ్రెస్. ఇవాళ టెస్లా కంపెనీ తోటి శ్రీ చైతన్య యాజమాన్యం ఆల్మోస్ట్ టైప్ అవడానికి సిద్ధంగా ఉంది. దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు చూస్తున్నారు మనం కాలేజ్ పెట్టి 20 years, నెక్స్ట్ ఇయర్ అయితే 20 years పూర్తి చేసుకుంటున్నాం. ఈ 20 years లోపల చాలా మార్పులు మన కాలేజీలో జరుగుతున్నాయి. అడ్వాన్స్ అప్ టు డేట్ అవుతున్నాం, లేకపోతే మనం అవుట్ డేట్. అందుకని మీరు కూడా A to Z మనం చూసినాం, లైవ్ చూసినాం, ఇలా ఎల్ఈడి అంటారు. ఇదంతా కూడా మీ PCB, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఆర్ డిజైన్. నో కన్ఫ్యూజ్. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్. మనం ఇప్పుడు మన సెమినార్లో డిజైన్ అంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న బట్టి ఏదో సెల్ కానీ ట్రాన్సిస్టర్ రేడియోకి వెళ్ళి పడిపోయిన వాటితోటి ఇవేంటి అనుకున్నాం. ఇలా మాకు ఏంటి కాదు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రగామిగా రూపుదిద్దుకోనుందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతి సమైక్యత సమగ్రతను కాపాడేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. కోవిడ్ నియంత్రణకు 200 కోట్ల వ్యాక్సిన్ను ప్రజలకు అందించినట్లు గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లాలో కేంద్ర అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపాల్కలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ యోగేష్ మోహన్ దీక్షిత్ ఎంపీ బండి సంజయ్తో కలిసి స్టాళ్లను ప్రారంభించారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన, జనధన్ యోజన, పీఎం కౌశల్ యోజన, విశ్వకర్మ యోజన తదితర సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వికసిత భారత్ సంకల్ప యాత్ర పోస్టర్, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పామిల సత్పతి, గ్రామ సర్పంచ్ నల్ల వంశీధర్ రెడ్డి, ఎంపీటీసీలు గుర్రాల వెంకట్రెడ్డి, గట్టు రజిత, బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, రంగు భాస్కరాచారి, రాపాక ప్రవీణ్, కత్తి ప్రభాకర్ గౌడ్, అడప రవి, బొంగోని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की ऐसे नेता जो आपके लिए जीते हैं, बंडी संजय कुमार जी, मंचासीन सभी साथीगण, मेरी बहनों, मेरे भाइयों, भांजे भांजियों, मैंने देखा यहाँ आके कि प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की कई योजनाएं यहाँ आदर्श तरीके से नीचे उतारी गई है, लागू की गई है. और ये मैं नहीं कह रहा, जिनने लाभ उठाया है ऐसे कई भाई और बहनों ने अपनी कहानियां यहाँ सुनाई है. नरेंद्र मोदी जी भारत को भगवान का वरदान है और जनता के लिए सौभाग्य बन के आए हैं. एक तरफ जहां उनके नेतृत्व में एक वैभवशाली, गौरवशाली, संपन्न, समृद्ध और शक्तिशाली भारत का निर्माण हो रहा है, वहीं दूसरी तरफ गरीबों के कल्याण की, माता बहनों के कल्याण की, किसानों के कल्याण की और युवाओं के कल्याण की कई योजनाएं उनके द्वारा चलाई जा रही है. प्रधानमंत्री नरेंद्र मोदी पूरे देश की जनता को अपना परिवार मानते हैं और अपने परिवार की जनता के कल्याण के लिए. నాకు కూడా హార్ట్ స్ట్రోక్ ఉంటే నాకు కూడా స్టంట్ ఉన్నది. నేను కూడా చచ్చిపోవడం వల్ల బతికి మీదకి వచ్చిన మీకు సేవ చేయడానికి పైదాకా పోయి కిందాకి వచ్చిన. అందుకే చట్టండి ఏం భయపడదు, నాకు కూడా ఉన్నది. నేను చూస్తుండే మన యూనియన్ ఒకటే. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 5 లక్షల మంది, 5 లక్షల వరకు ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ అంతరకు వచ్చింది. దీనికి ఖర్చు ఎంత అంటే 3 లక్షలు ఎంత ఖర్చు వచ్చింది. ఇలా వేరే హాస్పిటల్ పోతే 8 లక్షలు అంటారా? పేదోళ్ళు ఏం కావాలి? ఇది అవి 8 లక్షలు ఎవరు కడతాను చచ్చిపోతాం, ఫీచర్ కానీ చచ్చిపోతాం. ఇక అంతే కదా. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా వేరే ప్రైవేట్ కొన్ని ఈ ఆయుష్మాన్ భారత్ కొన్ని హాస్పిటల్ సెలెక్ట్ చేస్తుంది. ఆ హాస్పిటల్ పోతే ఏమవుతుందంటే 5 లక్షల విలువ చేసే ట్రీట్మెంట్ మీకు ఫ్రీగా వస్తుంది. కాలు తిరిగినా ఏ రోగం వచ్చినా కొన్ని రోగాల గల యాడ్ అయి ఉంటాయి. కాబట్టి 5 లక్షల విలువ చేసే వైద్యము మీకు ఓన్లీ కరీంనగర్ కాదు, తెలంగాణ కాదు,
గుజరాత్ పోయినా, మధ్యప్రదేశ్ పోయినా, రాజస్థాన్ పోయినా, ఏడికి పోయినా కూడా మీ ఎంబడి కార్డు తీసుకపోతే దానిలో ఉన్న రోగాలు ఎప్పుడైనా 5 లక్షల విలువ రోగాలు ఎప్పుడైనా కూడా మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది నరేంద్ర మోడీ గారు పేదలకు ఇచ్చినటువంటి కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల పట్టణంలో ఆందోళన చేపట్టారు వాహనదారులు. పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరిన అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీ డ్రైవర్లపై 10 లక్షల జరిమానా విధించేలా చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 150 లారీ డ్రైవర్ల సంఘాలు ఉన్నాయని వాటిని నిలిపివేసేందుకు పార్కింగ్ స్థలం లేదన్నారు. అలాగే సింగిల్ వర్సిటీ విధానాన్ని తీసుకురావాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చే నల్ల చట్టాలు రద్దు చేయాలని, అదేవిధంగా 106(2) ఏదో చట్టం ఉందో సెక్షన్ని రద్దు చేయాలని చెప్పని మేము అందరం కోరుతున్నాము. మా డ్రైవర్ల తరఫున, క్లీనర్ల అలాగే మా ఓనర్ కమ్ డ్రైవర్ల తరఫున అందరం మేము ఈ జైలు శిక్ష అయితే ఏదైతుందో రద్దు తీసుకొచ్చిన నిర్ణయాలు వెనక్కి తీసుకు మేము కోరుతున్నాం చేస్తున్నాం. మేము అందరం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కుప్పకూలింది. ఈ వ్యవస్థని కాపాడాలని కోరుతూ ప్లస్ మా స్టేట్ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు మా ఉన్న సమస్యలు కూడా చెప్పాలనుకుంటున్నాము. యావత్ తెలంగాణలో 150 ఉన్నాయి లారీ అసోసియేషన్, 150 సంఘాలు ఉన్నాయి. ఆ ఏ సంఘానికి కూడా ల్యాండ్ లేదు. 5 ఎకరాలకి లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అసెంబ్లీ సెషన్స్లో 25 ట్యాక్స్ కూడా ట్యాక్స్ తగ్గియాలని కోరుతున్నాం. స్థానికంగా మా గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు కూడా ఈ విషయం గురించి ఎలక్షన్ సందర్భాల్లో చెప్పారు. సింగిల్ పర్మిట్ విధానం తేవాలని కోరుతున్నాము. సార్ కూడా కోరుతున్నాము, జీవరెడ్డి సార్ కూడా. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఉద్యోగులు గంటపాటు సమ్మె చేపట్టారు. కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో ఏఐఈఏ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో క్లాస్ 1 అధికారుల సంఘంతో పాటు క్లాస్ 3, క్లాస్ 4 సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ వేతన సవరణ చేపట్టకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఎల్ఐసిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్న ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం సరికాదన్నారు. వేతన, పెన్షన్ సవరణ, పాత పెన్షన్ అమలు, నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రామ్మోహన్ రావు, లక్ష్మీకాంతం, చలం, వామన్ రావు ఉద్యోగులు పాల్గొన్నారు. 1.5 year అయింది. ఇంతవరకు చర్చలకు పిలవడం అనేది కూడా జరగల. ఒకసారి పిలిచి వెనక్కి తీసుకున్నారు. అంటే మేనేజ్మెంట్ మనం గట్టిగా పోరాడకపోతే మనకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ కూడా, అంటే వేజ్ రివిజన్ అనేది న్యాయమైన డిమాండ్. దీంట్లో మనం వేరే ఇంకేమీ అడగడం లేదు. కాబట్టి న్యాయమైన డిమాండ్ కోసం మనం ఎంత బాగా ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేసి సమ్మెని విజయవంతం చేసుకుంటే మన యొక్క న్యాయమైన కోరిక అంత దప్పున వచ్చేదానికి అవకాశం ఉంది. మనకి మేజర్గా ఏంటంటే ప్రతిసారి బ్యాంకులతో లింక్ పెడతారు. బ్యాంకులు కూడా ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది అనేది మనకి ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ వాళ్ళు ఎంఓయూ సంతకం కూడా చేశారు. రేపు ఎల్లుండి కూడా వాళ్ళకి ఆ వేజ్లో పే స్కేల్స్ ఎలా ఉండాలి, అదర్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా రేపు ఎల్లుండి వాళ్ళ డిస్కషన్స్ ఉన్నాయి. వాళ్ళది పూర్తిగా అయిపోయే స్టేజ్లో కూడా మనకి ఇంతవరకు కూడా చర్చలకు కూడా పిలవని పరిస్థితి. చర్చలు అంటే జనరల్గా ఏంటంటే మన దాంట్లో అక్రాస్ ద టేబుల్ డిస్కస్ చేసేది కాకపోయినా ఇన్ఫర్మేషన్ షేరింగ్ సెషన్ అని వాళ్ళు ఏం ఇవ్వదలుచుకున్నారో మేనేజ్మెంట్ చెప్తే మన యొక్క విధానం ఏంటి, మనమేం అడుగుతున్నామో, మన డిమాండ్స్ ఏంటి అనేది కూడా మనం దాంట్లో మనం పొందుపరచడానికి చెప్పడానికి అవకాశం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం ఎల్ఎండి యూనిట్ టీఎన్జీఓ అధ్యక్షులుగా పోలు కిషన్ 2వసారి ఎన్నికయ్యారు. కార్యదర్శిగా అంబటి నాగరాజు, కోశాధికారిగా పుప్పాల అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజయ్యలను నియమించారు. ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. టీఎన్జీఓ అధ్యక్షులుగా తన నియామకానికి సహకరించిన టీఎన్జీఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, భరద్వాజ్లతో పాటు ఉద్యోగులకు కృతజ్ఞతలను తెలియజేశారు పోలు కిషన్. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్, రాగి శ్రీనివాస్, ఒంటెల రవీందర్, రమేష్, ప్రసాద్, సరిత, రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఎల్ఎండి మన తిమ్మపూర్ అండ్ గన్నేరువరం నూతన కార్యవర్గం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎన్నికల ఆఫీసర్గా సంగం లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి గారు, మరియు అదేవిధంగా జిల్లా సంఘం నాయకులు రాజ శ్రీనివాసరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, మరియు ఒంటెల ప్రసాద్ రెడ్డి గారు, జి రమేష్ గారు, సరిత మేడం గారు, జిల్లా నాయకులు
ప్లస్ సంబంధించిన మా జిల్లా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న జగదీశ్వర్ అన్న ఆశీర్వాదంతో ఎల్ఎండి కాలకి సంబంధించిన ఎలక్షన్స్ యునానిమస్గా అవడం జరిగింది. దీనికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మారవ జగదీశ్వర్ అన్న సహకారంతో ఎల్ఎండి కాలనీలో ఎలాంటి పోటీతత్వం లేకుండా యునానిమస్గా ఎన్నికైనందుకు మా ఎల్ఎండి కాలనీ పక్షాన మా కార్యవర్గం పక్షాన అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ అన్నకు, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మరి ప్రధాన కార్యదర్శి అన్న లక్ష్మణరావు గారికి, అసోసియేట్ అధ్యక్షుడు అన్న రాయి శ్రీనివాస్ గారికి, ఒంటిల రవీందర్ రెడ్డి గారికి, మరి జి రమేష్ గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, మరియు సరిత మేడం గారికి, నా తోటి కార్యవర్గం మా కార్యదర్శి నాగరాజు గారికి, ట్రెజరీ అశోక్ రెడ్డి గారికి, మరి మా కార్యవర్గం ఉన్న సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వివాదాలకు తావివ్వకుండా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్ 35వ డివిజన్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ బుచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు మేయర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించామని, స్మార్ట్ సిటీ నిధులతో డిజిటల్ క్లాసులను నిర్మించినట్లు గుర్తు చేశారు. ప్రైవేటు, కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ కార్పొరేటర్లను ఉపాధ్యాయులు, పేరెంట్స్ సత్కరించారు. ముఖ్యంగా ఈ స్కూల్లో దాదాపుగా 350 మంది పిల్లలు మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకంతో వారి తల్లిదండ్రులు చదివించడం కావచ్చు. మరి వచ్చిన పిల్లలకు మరి ఉపాధ్యాయులు చాలా చక్కని క్రమశిక్షణతోటి మరి విద్యాబుద్ధులు నేర్పడం వల్ల చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. ఈ స్కూల్లో గతంలోనే మేము మరి ఇక్కడ మంచి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం కావచ్చు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా చక్కని లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంత వారు ఎప్పటి నుంచో ఒక మంచి టాయిలెట్ వసతి కావాలని కోరడంతో మరి ఇక్కడ మార్కెట్ కూడా నిర్మాణం చేసినాం కాబట్టి మార్కెట్కి వచ్చే వాళ్ళకు కావచ్చు, ఇతర ప్రజలందరికీ ఉపయోగపడుతున్న 15 లక్షల రూపాయలతోటి మీరు ఒక మంచి టాయిలెట్ ఏర్పాటు చేసే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మంచి వాకింగ్ ట్రాక్ చాలా రోజుల నుంచి వేయడం జరిగింది. ఇంకా కొంత బ్యాలెన్స్ వర్క్ ఉండడంతో మరి కార్పొరేటర్ గారు అడిగిన వెంటనే 5 లక్షల రూపాయలతోటి మిగతా బ్యాలెన్స్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ప్రతిరోజు ఇక్కడ ఉదయం సాయంత్రం కూడా మరి చాలామంది పెద్దలు, మహిళా సోదరి మనందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి వాకింగ్ ట్రాక్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా మరి చిన్నగా ఉంది, పిల్లలకు సేఫ్టీ లేదనే ఆలోచనతోటి మరి కొన్ని దాదాపు 12 లక్షల రూపాయలతోటి మరి కాంపౌండ్ వాళ్ళు కూడా రేజింగ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలోనే 12 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోటి మరి మా నగరపాలక సంస్థ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కరీంనగర్లో ఒకవైపు అన్ని చోట్ల బ్రహ్మాండమైన రహదారుల నిర్మాణం కావచ్చు, బ్రహ్మాండమైన డ్రైనేజీల నిర్మాణం కావచ్చు. మేయర్ సునీల్ రావు అజ్ఞానిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్ పారాచూట్ లీడర్ అని, తెలంగాణ ఉద్యమంలో అతని పాత్ర ఎంత ఉందో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం 8,000 కోట్ల నిధులు తీసుకువచ్చిన ఘనత ఎంపీ బండి సంజయ్కే దక్కిందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఎలక్టెడ్ మేయర్ ఎప్పుడు కావును, ఎందుకంటే ఇద్దరి మధ్యలో పోటీ సందర్భంగా వినోద్ కుమార్ దేవాలన రేపు వినోద్ కుమార్కు నీకు లాల్చీ పడ్డావు కాబట్టి నీకు ఆయనకు కమిషన్లకు మొదటి నుండి కూడా ఇద్దరికి పరస్పరంగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మేయర్ చేసింది తప్ప మీరు ఒక్కసారి తిరిగి వెనుకకు చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలా మీరు ఉన్నప్పుడు ఎంతమంది గోతులు తవ్వి అరే ఈ స్థాయికి వచ్చినో తెలుసు, మీకు ఏమి వ్యాపారంలో తెలుసు, నాకేం వ్యాపారంలో నేను చెప్తా, మీకేం వ్యాపారంలో నేను చెప్తా. అవి కూడా నేను 95 నుంచి కూడా 97, 99 నుంచి కూడా కష్టపడి పనిచేస్తాను. నేను 95 నుంచి నేను కూడా రాజకీయాలకు వచ్చిన. నేను 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్లో నేను నా సతీమణి కార్పొరేటర్ ఉన్నాం. నేను కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన. నీలాగా ఎక్కడ కూడా నేను కమిషన్లకు కక్కుర్తి పడలేదు. గతంలో కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా అనేక ఫిర్యాదులు వచ్చినాయి మీ మీద. కొత్త యాసవాడ మరి ఏర్పడ్డ తర్వాత గతంలో మరి డ్యాంలో పోయినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వారి వద్ద ఎన్ని రూపాయలు తీసుకున్నది కూడా మాకు లెక్కలతో ఉన్నది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అభిమానంతో చేతిపై వారు చిత్రాల టాటూ వేయించుకున్నారు. కరీంనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు బామన్ల నరేందర్
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన్ని అభినందించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డిపైన అభిమానంతో ఇలా టాటూ వేసుకున్నాడని తెలిపారు. రెండవ విడత గొర్రెల పంపిణీకి నగదు బదిలీ చేయాలని, అలా కాని పక్షంలో చెల్లించిన డీడీలు వాపస్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల వృత్తిదారుల సంఘ ప్రతినిధులు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓకు వారు వినతి పత్రాన్ని అందజేశారు. గొర్రెల పంపిణీ పథకానికి అప్పులు చేసి ప్రభుత్వానికి డీడీలు చెల్లించి సంవత్సరాలు గడుస్తుందని గుర్తు చేశారు. ఈ పథకాన్ని నగదు బదిలీకి మార్చాలని కోరారు. గొర్రెల పెంపకందారుల సంక్షేమ పథకాలు ఆయా సహకార సంఘాల ద్వారా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, నాయకులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కడారి ఐలయ్య, చిగుర్ల శ్రీనివాస్, సందబోయిన ప్రసాద్ యాదవ్, జంగా కొమ్రయ్య యాదవ్, రాధారపు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు గొర్రెల కాపర్లు డీడీలు తీసి వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్న వల్ల ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. త్వరగా డీడీలు కట్టిన వారికి రెండో విడత నగదు బదిలీ చేయాలని, లేదా ఆ డీడీలు తిరిగి ఇవ్వాల్సిందిగా కుల కుర్మ కష్టాలు వీళ్ళు గ్రహించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నపించడం జరిగింది. అలాగే ఈ కొత్త ప్రభుత్వం కూడా గొర్రెల కాపుర పైన న్యాయం జరిగేలా చూడాలని, వారికి పథకాలు ఇంకా ముందు ఏం జరిగినా కూడా రెండో విడత గొర్రెల పథకాలన్నీ నగదు బదిలీ చేయాలని, ఇది కూడా సహకార సంఘాల ద్వారా నగదు బదిలీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరగలిగినది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ విమల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం విద్యార్థులతో కలిసి పిండి వంటల్లో పాల్గొన్నారు టీచర్లు. ఈ కార్యక్రమంలో ఏటీపీ రజిత, డిడబ్ల్యూ అన్నపూర్ణ, క్రాఫ్ట్ టీచర్ సంగీత, పీఈటీ శ్రీలేఖ పాల్గొన్నారు. యజమాని నుంచి తప్పిపోయింది ఓ కోడిపుంజు. బస్సులో మర్చిపోయారో లేక వదిలేశారో తెలియదు. ఏం చేయాలో తెలియని డ్రైవర్ ఆ కోడిని ఆర్టీసీ కంట్రోలర్కు అప్పగించారు. దీంతో ఆ కోడిని బస్ డిపోలో జాలీలో బంధించి రక్షణ భద్రత విభాగం కాపలా కాస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పందెం కోసం తరలిస్తున్నారా లేక బిందు కోసం పట్టుకు వెళ్తున్నారా అనేది సస్పెన్స్ గా మారింది. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, బస్సుకి వస్తావు, బండకి వస్తావు. సింగిల్ గా జాలీలో బంధించిన ఈ కోడిని చూశారు కదూ. ఏ చికెన్ సెంటర్లోనో కోళ్ల ఫారంలోనో ఇలా చూడడం సర్వసాధారణమే కదా అనుకోవచ్చు. కానీ ఈ కోడి ఇంట్లో కానీ చికెన్ సెంటర్లో కానీ లేదు. ఆర్టీసీ డిపోలో ఉంది. అందులోనూ సెక్యూరిటీ పహారా మధ్య బంధించి ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది కోడిని సంరక్షిస్తూ కాపలా కాయడం చర్చనీయాంశంగా మారింది. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, బస్సుకి వస్తావు, బండకి వస్తావు. కోడి కత్తి ఏపీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. సంక్రాంతి పందెం కోళ్ల అనేక కథనాలు హాట్ టాపిక్గా అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా కోడిపుంజు తప్పిపోవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ నుండి వేములవాడకు వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ కోడిపుంజు డ్రైవర్కు కనిపించింది. కరీంనగర్ బస్టాండ్కు వచ్చిన తర్వాత ఈ కోడిపుంజును కంట్రోలర్కు అప్పగించగా ఆర్టీసీ 2 డిపో భద్రతా సిబ్బంది జాలీలో బంధించారు. కోడిని జాలీలో బంధించి సెక్యూరిటీ సిబ్బందిని కాపలా పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలో కోళ్ల పందాలు జోరుగా సాగుతూ ఉంటాయి.
ఇక్కడి నుండి ఆంధ్రాకు ఎవరైనా ఈ కోడిపుంజును తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకుంటారని ఇక్కడే వదిలిపెట్టి వెళ్లారా, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా విందు కోసం తరలిస్తున్నారా, ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సుకి వస్తావో బండకి వస్తావో కారుకి వస్తావో లారీకి వస్తావో బస్సుకి వస్తావో బండకి వస్తావో. ప్రయాణికుడు వదిలేసి వెళ్లిన ఈ కోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు రక్షణ కల్పిస్తున్న అధికారులు ఆ తర్వాత దీన్ని ఏం చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ కోడిని పోలీసులకు అప్పచెప్పి తదుపరి నిర్ణయం తీసుకుంటారా లేక యజమాని వచ్చే వరకు ఇక్కడే బంధించి ఉంచుతారా అనేది తేలాల్సి ఉంది. బస్సుకి వస్తావో బండకి వస్తావో కారుకి వస్తావో లారీకి వస్తావో బస్సుకి వస్తావో బండకి వస్తావో కారుకి వస్తావో లారీకి వస్తావో. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఎలుక రాజు, తమ్మనవేని రాములు యాదవ్ మాట్లాడుతూ 15 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుందని, ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 15,000, రెండవ బహుమతిగా 7,500 రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ బాధ్యులు బామండ్ల ప్రవీణ్, బోయిని శేఖర్, ఎలుక శ్రీధర్, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, బోయిని దివాకర్ పాల్గొన్నారు. కొండూరు నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ టోర్నమెంటు పెట్టడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు మానకొండూరు ఎమ్మెల్యే గారు సత్యనారాయణ, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు రావడం జరిగింది. క్రికెట్ పిల్లలకు, మన యువతకు వాళ్ళు ప్రోత్సాహం కొరకు వాళ్ళకు క్రికెట్ ప్రారంభించినారు కనుక ఈరోజు వాళ్ళకు యువత ముందుండి ఎన్నో క్రీడల్లో పాల్గొని వాళ్ళు విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను. మానకొండ నియోజకవర్గ స్థాయి పరంగా యువకులు చదువుతో పాటు క్రీడా రంగాలలో అన్ని రంగాలలో ముందుండాలని రేణుకుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. Audio Jungle.